హాయ్ ఫ్రెండ్స్, కాశీ మొత్తం చూసేసుకొని ఈరోజు ఇంకా హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ వచ్చిన సడన్ షాక్ ఏంటంటే ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట. ఇండిగోటి నేను ఈ వీడియో తీస్తుంది December 5th అనమాట. సో మొత్తం ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి సడన్ గా. అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ట్రైన్స్ చూస్తామంటే ట్రైన్స్ లేవు, ఫుల్ ఉన్నాయి. తాత్కాల్ ప్రీమియం తాత్కాల్ కూడా చూసాను లేవు. బస్సెస్ సాయంత్రం వరకు వెయిట్ చేయాలి మళ్ళీ. సో అందుకే ఇక్కడ ఒక 3-4 మెంబర్స్ ప్యాసింజర్స్ కలుపుకొని కార్ అయితే చూస్తున్నాము. సో మా కార్ అయితే ఒకటి వచ్చిందనమాట. అరౌండ్ 40,000-45,000 అలా మాట్లాడేసుకున్నాము. సో ఇంకా మా ట్రావెల్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. హైదరాబాద్కి వారణాసి టు హైదరాబాద్ ఇన్ కార్ అనమాట. అరౌండ్ 22-24 అవర్స్ జర్నీ పడుతుంది. చాలా ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఇది అరౌండ్ 1244 కిలోమీటర్స్ ఉందన్నమాట వారణాసి టు హైదరాబాద్. ఇది రూట్ వచ్చి NH44 శ్రీనగర్ టు కన్యాకుమారి హైవే రూట్లో వెళ్తున్నాము. సో మేజర్గా మనం వారణాసి, ప్రయాగ్రాజ్, జబ్బల్పూర్, నాగ్పూర్, ఆదిలాబాద్, హైదరాబాద్, సో ఈ రూట్స్ మీద మనం అయితే వెళ్తున్నాం అనమాట. సో చాలా లాంగ్ జర్నీ. సో ఫస్ట్ నాగ్పూర్ వరకు చేస్తారు, తర్వాత నాగ్పూర్ నుంచి హైదరాబాద్. సో కానీ మేము వచ్చేస్తున్నాం అనమాట. సో చూడాలి ఇంకా దారిలో ఎలా ఉంటుందో. సో ప్రయాగ్రాజ్ అయితే వచ్చేసామన్నమాట. సో సడన్ గా ఇలా ఇండిగో షాక్ చేయడం మాకు చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే సడన్ గా మేము వస్తామనుకొని తర్వాత ఫ్లైట్ ఆగిపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. సో మళ్ళీ మేము ఆఫీసెస్ అయితే వెళ్ళాలి. సో చూడండి, ఇది ప్రయాగ్రాజ్. సో ప్రయాగ్రాజ్ లో అయితే ఇది ప్రయాగ్రాజ్ దాడేస్తున్నాం, అవుట్స్కట్స్ లో ఉన్నాం అనమాట. సో సడన్ గా మాకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇండిగో ఆ రోజు సడన్ గా ఫ్లైట్స్ అన్ని మల్టిపుల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసేలాగే. సో కొంతమంది ఇంకా అలాగే ఉన్నారు, కొంతమంది అక్కడే వెయిట్ చేస్తున్నారు. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయి వచ్చేస్తాము. సగం ప్రయాగ్రాజ్ కూడా దాటిపోయాము. సో నెక్స్ట్ మేము కొంచెం ఎక్కడైనా స్టాప్ చేసి నైట్ అయితే తినాలి. సో ఇప్పుడైతే మేము తిని స్టార్ట్ అయిపోయాము అనమాట. సో మేము ఫస్ట్ టైం అనమాట ఇలా లాంగెస్ట్ జర్నీ చేయడం కార్లో. అన్ఎక్స్పెక్టెడ్ ఇది. సో చాలా రోడ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో నైట్ డాబా దాకా అయితే ఆగేసాము. సో ఈ డాబాలో అయితే తినేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈ డాబా దగ్గర అయితే బాగానే ఉంది, చపాతీ, రోటీ అన్ని తినేసాము. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే అయిపోయింది. చూడండి, మన అవుట్స్కట్స్ ఆదిలాబాద్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ఫైనల్ గా హైదరాబాద్కి అయితే చేరుకున్నాము. అరౌండ్ 10:30-11:30 అయింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా లాంగెస్ట్ జర్నీ చేశారా? వారణాసి టు హైదరాబాద్ కానీ అలా 1200 కిలోమీటర్స్ అలా ఏమైనా కామెంట్ చేయండి. ఇలాగ ఇంత టైం చేసిన ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ లాగ్ లో కలుద్దాము.